టీడీపీలోకి అతిపెద్ద స్టార్ క్యాంపెయినర్ ఎవరై ఉంటారు? ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన పరిణామాలు ఏమై ఉంటాయి? ఆ స్టార్ క్యాంపెయినర్ ఇప్పుడు టీడీపీలోకి రావడం వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నాయి? అసలు ఆయన ఇప్పుడు టీడీపీలోకి ఎందుకు వచ్చారు? ఆయన రాకతో టీడీపీలో ఏం జరగబోతోంది? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన రాక టీడీపీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చబోతోంది? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. సీనియర్ నేత కొనతల రామకృష్ణ టీడీపీకే తన మద్దతుని బహిరంగంగా ప్రకటించారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమవుతుందని కొనతల చెప్పారు. ఉత్తరాంధ్ర సమస్యలు తీరాలన్నా మరోసారి టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రమంతటా పర్యటించమని కోరినా కాదనని ఆయన తెలిపారు. మొత్తం మీద కొనతాల రామకృష్ణ ఎన్నికల సమయానికి తన నిర్ణయాన్ని చెప్పేశారు. కొనతలకు సీఎం కీలక ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. వంగవీటి రాధ, కొనతల రామకృష్ణ ఇద్దరూ కలిసి ఉధృత ప్రచారం చేయబోతున్నట్లు తెలిసింది. సీఎంను కలిశాక ఏ జిల్లాలకు వెళ్లేది, ఎక్కడ ప్రచారం చేసేది, సీఎంతో కలిసి ఎన్ని సభల్లో పాల్గొనేది ఖరారు అవుతోంది. రాష్ట్రమంతటా గుర్తింపు ఉన్న కొనతల రామకృష్ణకు ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన టీడీపీలో చేరటం ఖాయంగా టీడీపీకి బలం, వైకాపాకు మైనస్ అవుతోంది. విశాఖ జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్రలోని ఉన్న ఒకానొక సీనియర్ రాజకీయ నాయకుడు కొనతలతో పాటు అతని అనుచరుడు గండి బాబ్జీని కూడా తెలుగుదేశం పార్టీలో వస్తే మరింత బలం పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాకు ఎంతో ప్రయోజనం చేకూరే సుజల స్రవంతి, విమ్స్ ప్రాజెక్టులను మంజూరు చేయడమే కాకుండా పనులు ప్రారంభానికి అవసరమైన నిధులను దశలవారీగా మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కొనతల ప్రశంసించారు. కొనతలతో పాటు విశాఖ ఏజెన్సీకి చెందిన కొంతమంది మండల గ్రామ స్థాయి వైసీపీ ప్రజాప్రతినిధులు, కొందరు కొనతల అనుచరులు కూడా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో కొనతల అనుచర గణం బాగానే ఉంది. ఈ కారణంగానే ఆయన వైసీపీని దెబ్బకొట్టి టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తారా అనే చర్చ మొదలైంది. ఒకవేళ టీడీపీ వైసీపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటే కొనతల రామకృష్ణ ప్రభావం ఖచ్చితంగా కలిసొచ్చే అవకాశం ఉందని విశాఖ జిల్లా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి వైసీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి ఆ పార్టీని దెబ్బతీయడంలో సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాలి. టీడీపీలోకి వెళ్లి పోటీ చేయకుండా చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై కొనతల రామకృష్ణ లోపల రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. కొనతల లాంటి సీనియర్లు వైసీపీ శిబిరంలో లేకపోవడం పెద్ద లోటు అని విశ్లేషకుల అంచనా. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.